హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. మంచిగా సాల్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ 125 అండ్ 5 అనేది మనం బేస్ ఈక్వల్గా చేసుకునేటట్టుగా మనం చేయొచ్చండి. 125 ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే కనుక 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అండర్స్టాండ్? సో పవర్లో ఏంటంటే 27, అలాగే ఆ పవర్లో 2x, ఆ పవర్లో -1 అండి. సో ఈక్వల్ టు 5 to the power of 9గా రాసుకోవచ్చు అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, a పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఏమవుతుందంటే a to the power of m into n అవుతుంది. అవునా? సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే 3 into 27 to the power of 2x హోల్ టు ద పవర్ ఆఫ్ -1 అండి. ఓకేనా? ఈక్వల్ టు 9 అవుతుంది. సో 5లు ఏం చేసామంటే కనుక భూములు సమానమైనప్పుడు ఘాతాంకాల సమానం, బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి ఈక్వల్ అవుతున్నాయండి. సో చూసుకుంటే కనుక ఈ 3 అనేది 1 టైం క్యాన్సిలేషన్ అయితే ఈ 9 అనేది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుందండి. సో మరలా 27 అండ్ 3 అనేది బేసెస్లో మళ్ళీ ఈక్వలెంట్ చేయడానికి మనకు అవకాశం ఉందండి. సో ఏంటంటే 3 క్యూబ్గా రాసుకోవచ్చు అండి. 27 ఎలా రాసుకోవచ్చు? 3 క్యూబ్గా రాసుకోవచ్చు అండి. సో 2x హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 3 to the power of 1గా రాసుకోవచ్చు అండి. సో మరలా ఏంటంటే a to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n ని a to the power of mnగా రాసుకోవచ్చు. సో భూములు సమానమైనప్పుడు ఘాతాంకాల సమానం. సో 3 to the power of, చూడండి ఫ్రెండ్స్, 2x హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఏమవుతుందంటే 3 into, చూడండి ఫ్రెండ్స్, 2x హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ 3ని వదిలేస్తే ఈ mని nని m into nగా రాసుకున్నామండి. ఈక్వల్ టు ఈ 3 to the power of 1ని 1గా రాసుకున్నామండి. సో 2x హోల్ టు ద పవర్ ఆఫ్ -1ని 1/3గా రాసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈ ఇంటూ 2 కాస్త అటు పోతే ఏమవుతుందంటే /2 అవుతుందండి. x టు ద పవర్ ఆఫ్ మైనస్ వాల్యూ, x టు ద పవర్ ఆఫ్ -1 వాల్యూ ఏమవుతుందంటే ఫైనల్గా 1/6 అయితే దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఏంటంటే కనుక x వాల్యూ ఏమవుతుందంటే కనుక 6 అవుతుందండి. 6 అనేది ఎందులో ఉందంటే కనుక ఆప్షన్ 1. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ x ఉండేటప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని వాడు అడిగిన మాటేనండి. సో ఆ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే 6 అవుతుందండి. ఆప్షన్ 1 అండి. రైట్ అండి.